అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం కాల్షియం గురించి తెలుసుకుందాము. కాల్షియం అనేది మన శరీరానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. మెయిన్‌గా ఎదుగుదలకి, ఎముకల దృఢత్వానికి, కండరాల యొక్క కాంట్రాక్షన్‌కి, గుండె కాంట్రాక్షన్‌కి, నరాలకి కాల్షియం అనేది చాలా సహాయపడుతూ ఉంటుంది. కొందరిలో కాల్షియం అనేది తక్కువగా ఉంటుందండి. ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎక్కువగా చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము. అలాగే మనం తీసుకునే ఆహారంలో కాల్షియం తక్కువగా ఉండడం, లేదా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మెయిన్‌గా హైపోపారాథైరాయిడిజం కానివ్వండి, కిడ్నీ సంబంధిత ఇబ్బంది ఉన్నవారు, లేదా మెడిసిన్స్ డయూరెటిక్స్ లాంటి మెడిసిన్స్ ఎక్కువగా ఉపయోగించే వారిలో హార్మోనల్ చేంజెస్ వలన కూడా కాల్షియం అనేది తక్కువగా ఉంటుంది. ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీ అనేది మెనోపాజ్ తర్వాత, ఆడవారిలో మెనోపాజ్ అయిన తర్వాత, అలాంటి వారిలో, వెజిటేరియన్స్‌లో, లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇలాంటి వారిలో కాల్షియం డెఫిషియన్సీ అనేది మనం తరచుగా చూస్తూ ఉంటాం. కాల్షియం తక్కువగా ఉన్నవారికి ఎటువంటి లక్షణాలు కనబడతాయి? మెయిన్‌గా కాళ్ళు చేతులు అనేవి తిమ్మిర్లు రావడం, కాళ్ళు వంకర పడిపోవడం, కండరాల నొప్పి, నమ్నెస్ ఉండడం, అలాగే టింగ్లింగ్ సెన్సేషన్ ఉండడం, గుండె వేగంగా కొట్టుకోవడం, గుండె దడ ఉండడం, మోకాల నొప్పులు, అలాగే తొందరగా అలసిపోవడం, నిద్ర రాకపోవడం, కళ్ళు తిరగడం, అలాగే మన చర్మం అనేది ఎండిపోయినట్టు ఉండడం, జుట్టు డ్రైగా కోర్స్గా ఉండడం, అలాగే ఎముకల దృఢత్వం అనేది తగ్గిపోవడం ఇలాంటివి చూస్తూ ఉంటాము. అలాగే కొన్ని డెంటల్ ప్రాబ్లమ్స్, పళ్ళు అనేవి స్ట్రాంగ్ అనేది తగ్గిపోవడం, పళ్ళు తొందరగా వీక్ అయిపోవడం, గమ్స్ ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటామండి. కాల్షియం తక్కువగా ఉన్న వారికి డాక్టర్స్ కాల్షియం సప్లిమెంట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి కాల్షియం అనేది పాలు, పన్నీర్, సోయాబీన్స్, బాదం, అంజీరా, బెండకాయ, శనగలు, నువ్వులు, చియా సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, ట్యూనా ఫిష్, సాల్మన్ ఫిష్, రొయ్యలు ఇలాంటి ఫుడ్స్లో కాల్షియం అనేది అధికంగా ఉంటుందండి. ఈ వీడియోలో మనం కాల్షియం టాబ్లెట్స్ గురించి తెలుసుకుందాము. కాల్షియం టాబ్లెట్స్లో కాల్షియం కార్బోనేట్ లేదా కాల్షియం సిట్రేట్, కాల్షియం విత్ విటమిన్ D3 కాంబినేషన్, లేదా కాల్షియం విత్ క్యాల్సిట్రయాల్, లేదా కాల్షియం మెగ్నీషియం విటమిన్ D3 కాంబినేషన్, ఈ విధంగా మనకి మార్కెట్లో అయితే కాల్షియం టాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా కాల్షియం టాబ్లెట్స్లో కాల్షియం కార్బోనేట్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో ఉంటుంది. అలాగే కాల్షియం కార్బోనేట్ మనకి శరీరంలోకి వెళ్ళాలి అంటే యాసిడ్స్ అనేవి చాలా సహాయపడుతూ ఉంటాయి. సో ఈ కాల్షియం కార్బోనేట్ ఉన్న టాబ్లెట్స్ అనేవి డాక్టర్స్ తిన్న తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ కొందరికి కడుపులో గ్యాస్ రావడం, తేన్పులు, మలబద్ధకం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం సిట్రేట్. కాల్షియం సిట్రేట్ అనేది కొద్దిగా ధర ఎక్కువ, కానీ కాల్షియం సిట్రేట్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి కాల్షియం సిట్రేట్ తీసుకోవడం వల్ల స్టమక్ యాసిడ్స్ పైన డిపెండ్ అవ్వదు. సో ఈ కాల్షియం సిట్రేట్ టాబ్లెట్స్ అనేవి మనం పడిగడుపున లేదా తినక ముందు కూడా వేసుకోవచ్చు. ఎవరికైతే యాంటాసిడ్ టాబ్లెట్స్, ఓమిప్రజోల్, రాబిప్రజోల్, గ్యాస్ టాబ్లెట్స్ ఉపయోగిస్తారో అలాంటి వారు, లేదా ఇరిటబుల్ బowel డిసీజ్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు, ఇలాంటి వారికి డాక్టర్స్ ఈ కాల్షియం సిట్రేట్ టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం ప్లస్ విటమిన్ D3 కాంబినేషన్ అండి. వీటిలో విటమిన్ D3 అనేది 250 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. ఇది చాలా తక్కువ ఖర్చులో అవైలబుల్గా ఉండే టాబ్లెట్స్. విటమిన్ D3 అనేది కాల్షియం అబ్జార్ప్షన్ని పెంచుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం ప్లస్ క్యాల్సిట్రాయల్. క్యాల్సిట్రాయల్ అనేది విటమిన్ D3 యాక్టివ్ ఫామ్. సో ఇలాంటి కాల్షియం విత్ క్యాల్సిట్రాయల్ కాంబినేషన్ అనేది చాలా తక్కువగా డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది తీసుకోవడం వలన రక్తంలో కాల్షియం లెవెల్స్ అనేవి పెరుగుతాయి, అలాగే కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, అలాగే కాస్ట్ కూడా ఎక్కువ కాబట్టి ఇది చాలా తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే చాలామందికి ఒక డౌట్ అనేది ఉంటుంది, కాల్షియం టాబ్లెట్స్ ఎన్ని రోజులు ఉపయోగించాలనేది. ఇది కంప్లీట్గా ప్రాబ్లం యొక్క సివియారిటీ బట్టి ఉంటుందండి. మామూలుగా 1 నుంచి 3 నెలల వరకు ఉపయోగించమని డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ కాల్షియం టాబ్లెట్స్ ఎవరు తక్కువగా తీసుకోవాలి? యాంటాసిడ్స్ కానీ, ఓమిప్రజోల్, రాబిప్రజోల్ లాంటి ఉపయోగించే యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్, టెట్రాసైక్లిన్, సిప్రోఫ్లోక్ససిన్, అలాగే రక్తహీనత సమస్యతో బాధపడేవారికి ఐరన్ టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తుంటారు. అలాంటి వారు, లీవోథైరాక్సిన్ ఉన్న థైరాయిడ్ టాబ్లెట్స్, ఇలాంటి టాబ్లెట్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో అలాంటి వారు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి
ఈ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ సమయంలో తీసుకుంటే ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ యొక్క బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి కన్సల్ట్ అయ్యి మీరు ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఉపయోగించాలి. ఇది అండి కంప్లీట్గా కాల్షియం ట్యాబ్లెట్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.